సి సో ఎలా అంటే ఇప్పుడు ఎకనామిక్ మ్యాన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, మీకు ఐడియా ఉండుండొచ్చు. సో మీకు 2 డాక్యుమెంట్స్ షేర్ చేస్తాను దానికి సంబంధించిన డీటెయిలింగ్ కోసం అని. సో ఇక్కడ ఏంటంటే డివైడ్ మన డాక్యుమెంట్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. సో ఈచ్ పార్ట్ డిస్కసెస్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్ లైక్ లీడర్షిప్ థియరీ, లీడర్షిప్ ఫ్రేమ్వర్క్, దెన్ మేనేజ్మెంట్ థియరీ, మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్, దెన్ సోషల్ ఫ్యాక్టర్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో సొసైటీ యాక్సెప్టెన్స్, దెన్ పొలిటికల్ ఫ్యాక్టర్, పొలిటికల్ చేంజెస్ వచ్చినప్పుడు సో ద పర్టికులర్ పర్సన్ ఎకనామిక్ మెన్ అనే టైప్ ఆఫ్ పర్సన్ హౌ హీ విల్ బి రెస్పాండింగ్ అనేది. ఈ 4 ఎలిమెంట్స్లో సో ఇఫ్ యూ టేక్ లీడర్షిప్ స్ట్రాటజీ తీసుకున్నారనుకో, లీడర్షిప్ థియరీస్ అండ్ లీడర్షిప్ స్ట్రాటజీస్. ఓకే, లీడర్షిప్ రిలేటెడ్లో we will be having different types of leaders. So you just speak about what are different types of leadership theories. లీడర్షిప్ థియరీస్ గురించి డిస్కస్ చేసుకొని అందులో ఒక టైప్ ఆఫ్ లీడర్షిప్ తీసుకోండి. ఓకే, అందులో వాట్ ఐ సేస్ లైక్ యూ జస్ట్ సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ తీసుకున్నప్పుడు వాట్ వుడ్ బి ఇట్స్ ఫ్రేమ్వర్క్, దాని ఫ్రేమ్వర్క్ ఏముండొచ్చు, ఎటువంటి ఫ్రేమ్వర్క్ విల్ బి కన్సిడర్డ్ వెన్ వి కన్సిడర్ లీడర్షిప్, ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్. అలాగే మేనేజ్మెంట్ థియరీ తీసుకున్నారనుకోండి, సైంటిఫిక్ థియరీ తీసుకోండి అండ్ సైంటిఫిక్ అప్రోచ్ మేనేజ్మెంట్ తీసుకున్నప్పుడు. సో యూ విల్ బి డిస్కసింగ్ వాట్ ఈస్ మేనేజ్మెంట్ థియరీ అండ్ వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ థియరీ. దానిలో వీ సెలెక్ట్ సైంటిఫిక్ థియరీ అండ్ సైంటిఫిక్ అప్రోచ్. సో దాని గురించి కొంచెం డిస్కస్ చేయండి, ఎక్కువగా లైట్గా, సో నాట్ మోర్. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎకనామిక్ మెన్ కంపేరింగ్ మేనేజ్మెంట్లో సైంటిఫిక్ అప్రోచ్ ఎట్లా ఫిట్ అవుతారని. ఓకే, సో మీరు ఎకనామిక్ మెన్ వాడికి సంబంధించింది మనం వీఆర్ సపోజ్ టు డిస్కస్ మోర్. యూజువల్గా చాలా మంది మనం ఏం మిస్టేక్ చేస్తామంటే వీ డిస్కస్ మోర్ అబౌట్ మేనేజ్మెంట్ థియరీ అండ్ అప్రోచెస్. సో వీటి గురించి లిటిల్ బిట్ ఉండాలి. అండ్ మనం ఏదైతే టాపిక్ ఎవాల్యుయేట్ చేస్తామో ఆ టాపిక్ గురించి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉండాలి. సొసైటీ తర్వాత సొసైటీ ఫ్యాక్టర్, సొసైటీ ఎటువంటి పీపుల్ని యాక్సెప్ట్ చేస్తుంది అనేది. అండ్ తర్వాత పొలిటికల్ చేంజెస్ జరిగినప్పుడు వెన్ వీ ఎక్స్పీరియన్స్ పొలిటికల్ చేంజెస్, సో ఆ పొలిటికల్ ఫ్యాక్టర్స్ అది ఎకనామిక్ మెన్ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అనేది డిస్కస్ చేయాలి. సో ఇప్పుడు ఎలా డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ వి ఐడెంటిఫై క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎకనామిక్ మెన్. మీకు ఇచ్చిన డాక్యుమెంట్లో వెరీ క్లియర్గా ఉంటుంది ఎకనామిక్ మెన్ ఏంటి, వాడికి ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అనేది. సో దెన్ యూ డిస్కస్ అబౌట్ లీడర్షిప్, ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ కావాలి అంటే అటువంటి లీడర్కి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఈస్ ఆల్సో పర్సన్, రైట్? ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్ అంటే హీఈస్ ఎ పర్సన్. సో వాడికి ఉండే క్వాలిటీస్ వాడికి ఉంటాయి. ఇప్పుడు ఈ ఎకనామిక్ మెన్ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్గా ఎవాల్యుయేట్ అవ్వాలంటే వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్, ఇప్పుడు వాడికి ఉన్న పాజిటివ్ థింగ్స్ ఏంటి అండ్ వాట్ థింగ్స్ షుడ్ బి చేంజ్డ్ అనేది మనము క్రిటికల్లీ ఎవాల్యుయేట్ చేసి రాయాలి విత్ బ్యూటిఫుల్ రిఫరెన్సెస్. సేమ్ అప్రోచ్ మిగతా వాటన్నిటికి కూడా సేమ్ అప్రోచ్. మేనేజ్మెంట్ సైడ్ ఉన్నాడు అనుకోండి, ఒక మేనేజర్ ఉన్నాడు అనుకోండి, మేనేజర్ హీ ఈజ్ యూజింగ్ సైంటిఫిక్ అప్రోచ్ ఆ ఫ్రేమ్వర్క్ ఇఫ్ హీ ఈజ్ యూజింగ్ టు బికమ్ ఎక్సెల్డ్ ఇన్ హిజ్ ఏరియా. సో ఇప్పుడు ఆ పర్సన్ హూ ఈజ్ ఎ మేనేజర్ వాడు ఒకవేళ ఎకనామిక్ మెన్ అనుకోండి, సో వాట్ కైండ్ ఆఫ్ qualities that he have will be helping him to become a better manager, and what things should he change to become ఇంకా బెటర్, అంటే లైక్ అవాయిడ్ సమ్ కైండ్ ఆఫ్ డిసడ్వాంటేజెస్, అతని క్యారెక్టరిస్టిక్స్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ అవి ఎట్లా ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు అనేది. సో వీ స్పీక్ అబౌట్ వాట్ ఆర్ గుడ్, వాట్ ఆర్ బ్యాడ్ అండ్ హౌ వీ కెన్ కరెక్ట్ ఇట్. నెక్స్ట్ పొలిటికల్ తీసుకున్నారనుకోండి, సో ఫర్ పొలిటికల్ తీసుకున్నప్పుడు సమ్ టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఇస్ లైక్ పొలిటికల్ ఆస్పెక్ట్లో ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అన్సర్టెన్ సిచ్యువేషన్స్ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ డెసిషన్ వచ్చింది అనుకోండి, హీఈస్ ఎ లీడర్, రైట్? హీఈస్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ పీపుల్. సో ఒకవేళ వాడు తను తీసుకోకుండా తనకున్న క్యారెక్టరిస్టిక్స్ ప్రకారం, యూజువల్ ఎకనామిక్ మ్యాన్ అంటే ఈజ్ అ క్యాలిక్యులేటెడ్ పర్సన్. సో వాట్ ఈజ్ మై బెనిఫిట్ అనేది ఎక్కువ థింక్ చేస్తారనమాట. అటువంటి వాడు ఇప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్స్ వచ్చాయనుకోండి, లీడర్షిప్ అన్నప్పుడు హీ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ పీపుల్. ఈ పొలిటికల్ చేంజెస్ వచ్చినప్పుడు యూజువల్గా ఇన్ జనరల్ ఎకనామిక్ మెన్ అనేవాడు హౌ హీ విల్ బి యాక్టింగ్ ఇన్ క్రిటికల్ సిచ్యువేషన్స్ అండ్ వాట్ ఇంప్రూవ్మెంట్స్ హీ సపోజ్ టు మేక్ టు ఎఫెక్టివ్లీ ఓవర్కమ్ those negative things. ఓకే, సో అవి మనం ఎవాల్యుయేట్ చేయాలి. అండ్ ఫైనల్ వన్ ఇస్ సొసైటీ. ఒక సొసైటీ అనేది ఇఫ్ ఈ పర్సన్ వాంట్, ఈ ఎకనామిక్ మెన్ అనేవాడు ఇఫ్ హీ వాంట్స్ సొసైటీ టు యాక్సెప్ట్ హిమ్, సో వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్, వాట్ కైండ్ ఆఫ్ లీడర్ ఏ సొసైటీ విల్ యాక్సెప్ట్. సో వేర్ డస్ దిస్ ఎకనామిక్ మ్యాన్ అనేవాడు ఎక్కడ ఫిట్ అవుతాడు? Okay, so what kind of strategy, what kind of changes he is supposed to make, what kind of differences he should get in his particular area, and we are supposed to cross check.
ఈ 4 ఎలిమెంట్స్ని డిస్కస్ చేసుకోవాలి ఇంట్రొడక్షన్ నుంచి కంక్లూజన్ దాకా అండ్ యూ ఫైనలీ కంక్లూడ్ ఇట్. టోటల్ 2400 వర్డ్స్ డాక్యుమెంట్ వస్తుంది మనకి. ఓకే, సో దీనిలో ఇలా ఇది ప్రాసెస్, దిస్ అప్రోచ్ అనమాట. ఇప్పుడు మీకు ఇచ్చిన 2 డాక్యుమెంట్లో ఒక డాక్యుమెంట్ ఇట్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్స్ వాట్ ఈస్ ఎకనామిక్ మ్యాన్ అండ్ సెకండ్ వన్ స్పీక్స్ అబౌట్ డెత్ ఆఫ్ ఎకనామిక్ మ్యాన్. ఓకే, ఇంప్రూవ్డ్ మొరాలిటీ అండ్ డెత్ ఆఫ్ ది ఎకనామిక్ మ్యాన్ అనేది ఒక కాన్సెప్ట్. ఇఫ్ యూ క్రాస్ చెక్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ఎవాల్యూషన్ ఎట్లా జరిగింది మనకి లీడర్షిప్ క్వాలిటీస్లో. సో ఫైనలీ హౌ దిస్ ఎకనామిక్ మ్యాన్ అనేవాడు ఎలా చనిపోయాడు అనేది, ఎలా ఇట్ వాస్ ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్, హౌ ఇట్ గాట్ రేట్. ఈవెన్ ఇప్పుడు నేను గ్రీడీ ఉండొచ్చు మనీ మీద, బట్ స్టిల్ ఐ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మొరాలిటీ లైక్ మన వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టకూడదు అనేది అట్లా. సో ఇది ఎట్లా ఎవాల్వ్ అయింది, ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఎలా ఎవాల్యుయేట్ అయింది దానిలో ఇది కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఈ లీడర్షిప్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది, మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది, మేనేజ్మెంట్ థియరీ అనేది అది కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సో ఈ ఎవాల్యుయేషన్లో ఈ ఎకనామిక్ మ్యాన్ అనేవాడు చేంజ్ అవుతూ వచ్చాడు అనమాట. సో దట్ వి ఎక్స్ప్లెయిన్. బట్ క్లారిటీ ఉంది కదా కాన్సెప్ట్. సో ఫస్ట్ 2 టాస్క్ అదే అడిగారన్నమాట మీకు ఇచ్చిన ఇనిషియల్ డాక్యుమెంట్లో. మెయిల్ మీరు క్రాస్ చెక్ చేసుకుంటే ఫస్ట్ పాయింట్ ఈస్ హీ వాంట్ యూ టు స్పీక్ అబౌట్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ థియరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ and how it critically that is related to given topic అంటే టాపిక్ all men are economic men అనేది. సో సెకండ్ వచ్చేసి సొసైటీ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని వీఆర్ సపోజ్ టు డిస్కస్ అబౌట్ ఎకనామిక్ మెన్. ఓకే, క్లారిటీ ఉంది కానీ జస్ట్ స్టార్టెడ్. ఐ మేడ్ లైక్ నేను మీది జూమ్ది రికార్డ్ చేశాను, నేను ఐ క్రియేటెడ్ ఆడియో అండ్ వీడియో బుక్ చేస్తాను, అది నేను షేర్ చేస్తాను మీకు వీడియో. If you have any question, you just cross check. Inka doubt unte you can call me at any time. Right, and thank you.